యూరిన్‌లో ప్రోటీన్ వెళ్ళిపోవడం అంటే అది ఏంటి డాక్టర్ గారు అసలు? నార్మల్‌గా మన బాడీలో ఉన్న ప్రోటీన్‌ని కిడ్నీ కన్జర్వ్ చేస్తుంది. అంటే బయటికి వెళ్ళనీయకుండా లోపలే ఉంచేస్తుంది. ఎప్పుడైతే ఈ షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, కొన్ని రకాల అదర్ కండిషన్స్ వల్ల కానీ, ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఏవైతే అవి దెబ్బతింటాయన్నమాట. సో ఫిల్టర్ అంటే ఇది జస్ట్ జల్లెడలాగా. సో ఆ జల్లెడలో మనకి ప్రోటీన్ అనేది లోపలే ఉండాలి. జస్ట్ యూరిన్ మాత్రం అంటే మిగతా టాక్సిక్ మెటీరియల్స్ యూరిన్ బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ జల్లెడకి ఉన్న కన్నాలు పెద్దవవుతాయో అప్పుడు ప్రోటీన్ని లోపల ఉంచుకోలేదు కిడ్నీస్. దానివల్ల యూరిన్‌లో బయటకు వస్తుంది. అది యూరిన్‌లో బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. సో దాంట్లో కిడ్నీకి ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ నుంచి వచ్చిన యూరిన్‌ని ట్యూబ్స్ ద్వారా దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఫిల్టర్ నుంచి బయటికి వచ్చి ట్యూబ్స్‌ని అటాక్ చేస్తుందన్నమాట. దానివల్ల ఆ ట్యూబ్స్‌కి దెబ్బతింటాయి. సో అది ఎక్కువ కాలం అలాగే ఉంటే కిడ్నీలు దెబ్బతింటాయి అన్నమాట ఫైనల్‌గా.